హాయ్ అండి, బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అపర్ణాస్ హోమ్ టీవీ. ఎలా ఉన్నారో చెప్పడం మర్చిపోతూ చలో ఈ వీలాగ్ స్టార్ట్ చేద్దాం. ఈ బ్యూటిఫుల్ శారీతోని చలో మీకు ఫుల్ లెంత్ చూపిస్తా. శారీ వేసుకోవడం అంటే ఈ మధ్యలో నాకు చాలా చాలా నచ్చుతుంది. మీకు నచ్చుతుందా లేదా అనేది నాకు కమెంట్ చేసి చెప్పండి. చలో చూపిస్తా. ఇది బ్యూటిఫుల్ శారీ, చాలా నచ్చింది నాకు ఇది. చలో టేస్ట్ స్టార్ట్ చేసుకుందాం. హలో అండి, ఏం చేస్తున్నారు మీరు? ఇప్పుడు వచ్చేసి ఇవన్నీ ఎందుకు పెట్టుకుందామని చూస్తున్నారా? యార్డ్లో కెమికల్ స్ప్రే చేయాలి వీడ్స్ రాకుండా. స్ప్రింగ్ వచ్చిందంటే మా యార్డ్లో పని స్టార్ట్ అవుతుంది కదా. చలో చేసుకొని వచ్చేస్తాం. గార్డెనింగ్ సీజన్, వెజిటబుల్ గార్డెనింగ్ అఫీషియల్గా స్టార్ట్ అయింది. మార్చ్ వచ్చింది కదా, స్టార్ట్ కావాల్సిందే. ఫస్ట్ ప్లాంట్ వచ్చేసి ఈసారి బచ్చలి చూస్ చేసుకున్నాం. కొమ్మలు తీసుకొచ్చింది అనమాట, గ్రాసరీలో దొరికినాయి. జస్ట్ కూర్చున్నాం. 1 month లోపల మనకు రూట్స్ వచ్చేస్తాయి. సో ఆ 1 month దీన్ని జాగ్రత్త కాపాడుకోవాలి. ఎందుకంటే బయట రాత్రి ఇంకా టెంపరేచర్స్ తక్కువ ఉంటున్నాయి, సర్వైవ్ కాదు. అందుకని ఇంట్లో పెట్టినాం. మీకు లీవ్స్ జనరేట్ అయ్యే కొద్దిగా మీకు చేంజెస్ కూడా చూపిస్తా. ప్రతి ఒక్క ప్లాంట్ మేము ఎట్లా చేస్తున్నామో మీరు నా గార్డెనింగ్ సెషన్లో చూడొచ్చు. కొన్నిసార్లు ఇంగ్లీష్లో ఉంటుంది, కొన్నిసార్లు తెలుగులో ఉంటుంది, కానీ డెఫినెట్గా అప్డేట్ అయితే పెడతా, వచ్చేయండి. అండ్ మీరేం పడుతున్నారో నాతో షేర్ చేయండి. మీకు ఇంకా డీటెయిల్స్ కావాలంటే కమెంట్ వదిలేయండి, తప్పకుండా చేస్తాం. వింటర్ అయిపోయింది కదా, సో కరివేపాకు మళ్ళీ వస్తుంది. ఎన్ని చిన్న ప్లాంట్స్ వస్తున్నాయి చూడండి, ఫుల్గా పెరుగుతుంది ఇప్పుడు సమ్మర్లో. నాకు మొత్తం షార్ట్ చేసేయాలని ఉండే అని వేరే వద్దన్నారు, సో వదిలేసిన. కానీ మళ్ళీ కరివేపాకు వస్తుంది. సమ్మర్ అంటే స్ప్రింగ్ అంటే చాలా పని ఉంటుంది. ఇది ఈజీగా రాదు, కానీ వీరు రెడీగా ఉన్నాం పని చేసుకోవడానికి. అదొక సంతోషం అనమాట ప్లాంట్స్ మీద పని చేస్తే. చలో చూద్దాం ఈసారి ఏం పెడతామో అని మీకు చూపిస్తా. చలో స్టార్ట్ చేద్దాం. ఈరోజు వచ్చేసి చాలా సింపుల్ లంచ్ చేస్తున్నా. టమాటా రసం ఉన్ను వేడి వేడి పప్పు. ఎంత సూపర్ కాంబినేషన్ కదా. మీకు ఇష్టమా లేదా నాకు కమెంట్ చేసి చెప్పండి. చలో పాపడి చేసేసి లంచ్ సర్వ్ చేసేద్దాం. గుడ్ మార్నింగ్ అండి. వేడి వేడి ఛాయ్ రెడీ అయిపోతుంది. ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి బేగుల్స్. సో ఇవి అయ్యే లోపల ఒక మీకు చిన్న స్టోరీ చెప్తా. నేను ఈరోజు ఎలా పొద్దున్న లేసింది సాంగ్ పక్కన మగవా సాంగ్ ప్లే అవుతుంది అనమాట, ఫుల్ వాల్యూమ్లో యూట్యూబ్లో. సీరియస్లీ అట్లా నిద్ర లేసిన. వీకెండ్ లేవడం, మార్నింగ్ లేవడం చాలా కష్టం అనమాట. సో ఈరోజు అలా లేసిన అలారం లేకుండా. మీరేం చేస్తున్నారో వీకెండ్ నాకు చెప్పడం మర్చిపోద్దు. ఎనీవే స్టార్ట్ చేద్దామండి. ఈరోజు పని వచ్చేసి ఐకియాకి వెళ్ళాలి. సో మిమ్మల్ని కూడా తీసుకెళ్తా. చలో వీళ్ళు 3 కార్లో ఉంటారు, నేను లోపలికి వెళ్తాను. చలో నాతో పాటు మీరు రండి, చూద్దాం. నాకు ఐకియా అంటే చాలా చాలా ఇష్టం అనమాట. ఆల్మోస్ట్ 1.5 years అయిపోయింది నేను బయట ఐకియాకి వెళ్ళి. సో కొన్ని వస్తువులు అయితే కొనుక్కోవాలి. చలో మీకు చూపిస్తాను. ఐకియాలోకి ఎంటర్ అవుతున్నాం. గుడ్, థ్యాంక్ యూ. Right now we have capacity, so we're not letting anyone in inside the store at the moment. We have capacity, so what we're doing right now. సో ఎంట్రన్స్ దగ్గర నిల్చున్నా, సూపర్ రష్ ఉంది అసలు. పార్కింగ్ లాట్ అనేది ఫుల్ ఉందన్నమాట. సో నన్ను పోద్దన్నారు లోపలికి, కెపాసిటీ ఫుల్ ఉంది, కొంచెం తగ్గినాక పంపిస్తా అని చెప్పింది అనమాట. సో వెయిట్ చేద్దాం. కరోనా ఎక్కడుందో నాకైతే అర్థం కావట్లేదు. చాలా అంటే చాలా రష్ ఉంది, సూపర్ ఉంది అసలు. పార్కింగ్ లాట్ ఫుల్ ఉందన్నమాట, ఫుల్ రష్ ఉంది కదా. వద్దన్నారు వీరు, వాపస్ వెళ్ళిపోతున్నారు కారు దగ్గరికి. చాలా ఇంటికి వెళ్ళిపోదాం. సో ఈరోజు ఫేస్ ప్యాక్ పెట్టుకుందాం మనం. ఈరోజు వచ్చేసి శనగపిండి పెరుగుతో ఫేస్ ప్యాక్ పెట్టుకుంటున్నా. ఈ ఫేస్ ప్యాక్ పెట్టుకొని ఒక క్లాజెట్ రీఆర్గనైజ్ చేసుకునేది ఉంది, అది చేసుకునే లోపల ఇది డ్రై అయిపోతుంది. చలో పెట్టేసుకుందాం.
స్కిన్ కేర్ అనేది ఎంత ఇంపార్టెంటో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. మన స్కిన్ కేర్ ఎంత బాగుంటే మన మేకప్ అంత బాగుంటుంది అనమాట. సో ఏదో ఒకటి రోజు ఒక 20 minutes కేటాయించుకొని మీకోసం మీరు ఫేస్ కోసం ఏదో ఒకటి చేయడానికి ట్రై చేయండి. మీ వల్ల రోజు కాకపోతే అట్లీస్ట్ ఆల్టర్నేట్ డే అన్నా చేయండి. ఇదైతే చాలా కూలింగ్ ఉంటుంది అనమాట స్కిన్ మీద. అదేంటి ఎస్పెషల్లీ సమ్మర్స్లో ఇది చాలా హెల్ప్ చేస్తుంది. చాలా కంప్లీట్ చేసేసుకున్నాం. ఫుల్గా అప్లై చేసేసుకున్నాం. మన పని అయిపోయిన లోపల ఇది ఫుల్గా డ్రై అవుతుంది, వాష్ చేసుకోవచ్చు. మిగిలింది పడేయక్కర్లేదు, ఫ్రిడ్జ్లో పెట్టుకొని మీరు వారం రోజులైనా ఇది వాడుకోవచ్చు. నేను ఎలా చేస్తానో చూడాలనుకుంటే నేను ఆల్రెడీ వీడియో పెట్టిన దాని గురించి లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. చలో పని చేసుకుందాం. ఇప్పుడు ఇల్లు డీక్లటర్ చేసుకోవడం అనేది అది కాన్స్టెంట్ ప్రాసెస్. మీకు ఇల్లు ఉంటే మీకు తెలుస్తుంది, సామాన్లు అక్యుములేట్ అయితేనే ఉంటాయి అండ్ క్లీన్ చేసుకుంటూనే ఉండాలి. సో ఈరోజు వచ్చేసి మనం ఈ క్లాజెట్ క్లీన్ చేస్తున్నాం. ఇందులో వచ్చేసి నాకు క్లీనర్స్ ఉంటాయి అన్నమాట. సో చాలా ఆర్గనైజ్ చేసుకుందాం ఈ క్లాజెట్ని నీట్గా. ఎవ్రీ 6 months ఒకసారి ఆర్గనైజ్ చేసుకోకపోతే ఇది పెద్ద మెస్లాగా తయారవుతుంది అనమాట. చలో ఆర్గనైజ్ అన్నీ తీసేసి ఫస్ట్ క్లీన్ చేసుకొని నీట్గా అరేంజ్ చేసుకుందాం. అంత ఎంటీ చేసేసిన ఇప్పుడు నీట్గా అరేంజ్ చేసేసుకుందాం. చలో ఒక్కొక్కటి దాని ఫైల్లో నీట్గా ఆర్గనైజ్ చేసుకుందాం. ఇంత మెస్ వెళ్ళింది, చలో నీట్గా ఆర్గనైజ్ చేసుకుందాం. ఫైనల్గా అరేంజ్ చేసుకున్నా. హార్డ్లీ 15 to 20 minutes పట్టింది. దానికోసం పోస్ట్పోన్ చేస్తూ ఉంటాను అనమాట. ఎవ్రీ మంత్ అది మళ్ళీ మిస్ అవుతుంది, మళ్ళీ సర్దుకోవాలి. చలో ఇక్కడితో నా వీడియో ఎండ్ చేస్తున్నా. మీరు ఎలా మేనేజ్ చేస్తారో ఇల్లు నాతో షేర్ చేయడం మర్చిపోద్దు. మీరు ఆర్గనైజ్ చేసుకుంటారా లేదా, ఎన్ని రోజులు ఒకసారి ఆర్గనైజ్ చేసుకుంటారా అనేది తప్పకుండా కమెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చూసినందుకు. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా. అప్పటి వరకు బాయ్ అండి.